ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో హై టెన్షన్ నెలకొంది. వేతనాల పెంపు డిమాండ్తో గార్మెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఉద్యోగులను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులపైకి కొందరు రాళ్లు రువ్వటంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. కార్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు, పలు వాహనాలు ధ్వంసం చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాయి భద్రతా దళాలు. ये करवा लो यार थोड़ा सा। ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోని స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ ఉద్యోగుల కనీస వేతనాన్ని 35% పెంచాలంటూ హర్యానా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నోయిడా ఫేజ్ 2 ఇండస్ట్రియల్ ఏరియాలోని సుదర్శన్ గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికులు వేతన పెంపు డిమాండ్తో గత శుక్రవారం సమ్మెకు దిగారు. మహిళా సిబ్బంది సహా వేలాది మంది ఆందోళన చేపట్టారు. నిరసనల నేపథ్యంలో గార్మెంట్ ఫ్యాక్టరీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలోనే ఉదయం ఉద్యోగుల ఆందోళన ఉద్రిక్తంగా మారి ఘర్షణలకు దారితీసింది. ఇక నోయిడాలో ఉద్యోగుల ఆందోళన గురించి మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ లో చెప్తారు. వెంకటేష్, చెప్పండి, నోయిడాలో ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చూస్తున్నా ఉద్యోగులు జీతాలు పెంచాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? తమకు వేతనాలు పెంచాలనే డిమాండ్తో కార్మికులు గత 4 రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కంపెనీలు పట్టించుకోకపోవడంతో ఈరోజు కార్మికులంతా కూడా రోడ్లపైకి వచ్చారు. భారీ ఎత్తున విధ్వంసం సృష్టించారు. తమ వేతనాలు పెంచాలనేటువంటి డిమాండ్ చేసినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదని వారంతా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఈ ఉదయాన్నే భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చినటువంటి కార్మికులు అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. అలాగే పోలీసుల పైన రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు ప్రతిగా టియర్ గ్యాస్ ఉపయోగించారు. సో టియర్ గ్యాసు అలాగే రబ్బర్ బుల్లెట్స్ ఉపయోగించడంతో చాలామంది కార్మికులకు రబ్బర్ బుల్లెట్స్ తగిలి గాయాలపై పాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈ కార్మికుల సమ్మె కాస్త తీవ్రమైనటువంటి హింసకు దారితీసింది. ఫలితంగా పూర్తిగా నోయిడా అంతా కూడా కంప్లీట్ ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లాల్సినటువంటి ఉద్యోగులు వీరందరూ కూడా రోడ్లపైనే చిక్కుకుపోవాల్సినటువంటి పరిస్థితి. సో దాదాపు 3-4 గంటల నుంచి కంప్లీట్గా నోయిడా, గ్రేటర్ నోయిడా అంతా కూడా ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుపోయింది. వాహనదారులందరూ కూడా తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నారు. సో మొత్తానికి ఈ నోయిడాలో కొనసాగుతున్నటువంటి కార్మికుల సమ్మె గ్రేటర్ నోయిడా కూడా విస్తరించింది. మొత్తం దాదాపు వేలాది మంది మహిళా కార్మికులు రోడ్లపైకి వచ్చారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నది వారి డిమాండు. అలాగే హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతుంది పని ప్రదేశాల్లో, దానికి సంబంధించినటువంటి గ్రీవియన్స్ కమిటీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు ఆదివారాల్లో కనుక పనికి పిలిస్తే ఖచ్చితంగా రెట్టింపు వేతనం ఇవ్వాలి, డబుల్ పేమెంట్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వారు ముందు పెడుతున్నారు. వీటితో పాటు ఓవర్ టైం కూడా డబుల్ పేమెంట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ తీసుకొస్తున్నారు. సో ఇలా సిరీస్ ఆఫ్ డిమాండ్స్ అన్ని కూడా కార్మికులు పెడుతున్నారు. సో ఈ కార్మికులు పెడుతున్నటువంటి డిమాండ్స్కు కంపెనీలు ఒప్పుకోకపోవడంతో కార్మికులంతా రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున హింసకు దిగడంతో పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా టెన్షన్ నెలకొంది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.